మొట్టమొదలుగా ఈ కార్యక్రమానికి పసుపు కుంకుమ జల్లి మూల విరాట్టు దగ్గర పూజ చేసిపోయినటువంటి వారు జయంత్ గౌడ్ గారు. ఈరోజు సభ ఇక్కడ మనం సమావేశం అవుతున్నామంటే తెలంగాణ ప్రాంతంలో మహారాష్ట్రలో ఈరోజు పాపన్న గారి విగ్రహాలు పెట్టుకుంటున్నాము అని అంటే ఆశ్చర్యమేస్తుంది మిత్రులారా మీకు. దానికి మొట్టమొదలు పసుపు కుంకుమ వేసినటువంటి వారు 5 ఎకరాలు అమ్ముకొని సినిమా తీసి పాపన్న పేరు మీద సినిమా తీసినటువంటి మిత్రుడు మా అన్న జయంత్ గౌడ్ గారు. ఆ జయంత్ గౌడ్ గారు చేసినటువంటి కార్యక్రమాన్ని వెనుక వచ్చినటువంటి వారం కొనసాగిస్తున్నాం. ఒక ఆయన పసుపు కుంకుమేసిండు, ఒక ఆయన పందిరేసిండు, ఒక ఆయన రేకులేసిండు, ఒక ఆయన గోడలు కట్టిండు. ఈరోజు పాపన్న కోటలే నిర్మాణం జరుగుతున్నాయి తెలంగాణ ప్రాంతంలో. అందుకే ఎవరమే కానీ రేపు 18వ తేదీ నాడు అందరూ ఏడుకో ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు మిత్రులారా. చాలా మందికో అపో ఉంది పాపన జయంతి ఏడ చేతామని. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అంబేద్కర్ జయంతి ఏడ చేస్తున్నారు? తెలంగాణ ప్రాంతంలో మొత్తం భారతదేశంలో ప్రతి గల్లీ మూల దగ్గర ఒక ఫోటో పెట్టి అంబేద్కర్ బిడ్డలందరూ కూడా ఈయనలో మా రక్తం ఉంది అంబేద్కర్ అని చెప్పి పూలదండేస్తున్నారే, పండుగ చేసుకుంటున్నారే. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి లోపల పాపన్న రక్తం లేదా? 18 నాడు మనం కూడా ఒక ఫోటో పెట్టుకొని ఖచ్చితంగా మన గల్లీలో పాపన్న జయంతి జరపాలి. ఆ పాపన్న జయంతి జరిపిన రోజునే సరి అయిన నివాళులర్పించిన వాళ్ళం అవుతాం. ఇంతసేపు పాపన్న చేసిన పరాక్రమం గురించి మాట్లాడాం, చాలా మంది పెద్దలు మాట్లాడారు. నేను ఇక్కడ ఉన్నటువంటి మిత్రులను అడుగుతా ఉన్నాను, ఇవన్నీ మంత్రి గారు ఉన్నప్పుడు చేసినటువంటి పనులు చెప్పారు, ఏం కావాలనో మిగతా అడిగారు. ఇవన్నీ ఎట్లా సాధ్యం అవుతాయి? గౌడ జాతికి ఇవన్నీ సాధ్యం కావాలంటే మార్గం ఏంటి? మనం ఒక్కటిగా ఉండాలి. మనం ఒక్కటిగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ సమన్వయ కమిటీ బాలరాజన్న చేసిన పని ఏంటో తెలుసా? మొత్తం 50 సంవత్సరాల పైన ఉన్నోళ్ళని మాత్రమే సమన్వయం చేసిండు. మా విజయ్ కుమారు, మా ఆయనకన్నా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులే. కానీ అది కాదు, జాజుల శ్రీనివాస్ గారు ఏదైతే కార్యక్రమాన్ని తీసుకుంటున్నారో విద్యార్థుల లోపల విప్లవ భావాలు నాటాలే, బీసీలు ఒక్కటి కావాలి. అది చేయవలసినటువంటి వాడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు. ఆ శ్రీనివాస్ గౌడ్ గారు బీసీల గురించి మాట్లాడి విద్యార్థి ఉద్యమాన్ని లేపగలిగితే, వాళ్ళ విప్లవ భావాలు లేపగలిగితే బీసీలు ఒకటవుతాం. ఆ అధికారం చేతికి రానన్ని రోజులు ఎన్ని మాట్లాడుకున్నా వృధానే. ఇవాళ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, తన చేతనైంది చేసిండు. రేపు కాంగ్రెస్ పార్టీలో ప్రభాకర్ ఉన్నాడు, చేతనైంది చేస్తాడు. కానీ పర్మనెంట్ గా ఈ తెలంగాణ గడ్డ మీద బీసీలంతా ఒక తాటి మీదకి రావాలంటే విద్యార్థి ఉద్యమాలు రావాలి. విద్యార్థులకు బీసీలు అంటే ఏందో తెలియాలి, వాళ్ళు నష్టపోతున్నది ఏందో తెలియాలి. ఆ ఉద్యమంలో మనం మమేకం కావాలి. ఆ విధంగా బీసీలు ఒకటి కావాలి. కానీ ఏ కులానికి ఆ కులం ఖచ్చితంగా ఒకటి కావాలి. కానీ ఒకటైన తర్వాత అందరు కలిసి బీసీ ఉద్యమం మీద ఫోకస్ చేయాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఈరోజు ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? నిన్నగాక మొన్న 3 రోజుల కింద లండన్లో ఏం జరిగింది? మొత్తం విద్యార్థులంతా మాకు సౌకర్యాలు తగ్గినాయి అని చెప్పి ఏకంగా మహా ఉద్యమాన్ని లేవదీశారు లండన్లో. గుజరాత్లో ఏం జరిగింది? మన కళ్ళ ముందు నిన్నగాక మొన్న జరిగింది. బంగ్లాదేశ్లో ఏం జరిగింది? ఈ విషయాలన్నీ కూడా మనం విద్యార్థులకు చెప్పకపోతే రేపు నష్టపోయేది మన జాతి. మనమేం నష్టపోతాం? ఆల్రెడీ మొత్తం ఖతమయ్యి ఇక ఊగుతున్నాం, కట్టెబట్టుకునే స్టేజ్లో ఉన్నాం. కొత్తగా నష్టపోయేది ఏం లేదు మిత్రులారా. రేపు భవిష్యత్ తరాలు బాగుపడాలంటే విద్యార్థి ఉద్యమాలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ విద్యార్థి నాయకులు కూర్చొని ఉన్నారు వేదిక పైన, వీళ్ళు ముందుకు రావాలి. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు విద్యార్థి ఉద్యమాన్ని అడ్రస్ చేయగలగాలి. మనమందరం వారికి బాసటగా నిలబడాలి. సమన్వయ సంఘాలు కళ్ళు దుకాణాలన్నీ ఒక్కటి చేస్తే బీసీ ఉద్యమం రాదు. బీసీ కులం బాగుపడతాయి. ఇంతకుముందు మనం మాట్లాడిగాం, మా బీసీలకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇవ్వమని అడిగాం. అది ఒక మన గౌడ సొసైటీలు మాత్రం బాగుపడతాయి. అది కాదు, మొత్తం జాతి బాగుపడాలి.
ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం మనం అంటే ఒక్క విషయం అర్థం చేసుకోండి. బాపు పూలే బాపు చెప్పకపోయి ఉంటే, ఆయన బీసీలంతా చదువు లేనిదే మన గమ్యం లేదని చెప్పకపోయి ఉంటే ఈ రోజు మన బతుకులు అదే బానిస బతుకుల్లాగా ఉండేటివి. సావిత్రిబాయి పూలే పాఠశాలకు పోయి ఎన్ని దెబ్బలు తిన్నా, అవమానాలు జరిగినా ఆమె పాఠశాలలో పాఠాలు చెప్పకపోయి ఉంటే ఏ మహిళ ఈరోజు చదువుకొని ఉండేది కాదు. కానీ ఒక్క మహిళ కూడా సావిత్రిబాయి పూలే ఫోటో పెట్టుకోదు. కాబట్టి మిత్రులారా, నేను కాంగ్రెస్ పార్టీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శ్రీకాంత్ గారు ఇక్కడ ఉన్నారు, హనుమంతరావు గారు అన్నారు, మీరిచ్చినటువంటి డిక్లరేషన్ మేము కొత్తది అడగటం లేదు. మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతుందో ఆ డిక్లరేషన్ అమలు చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం మీకు పెద్దల జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొత్తం తెలంగాణ గౌడ సోదరుల సొసైటీలకు 5 ఎకరాల భూమి ఇచ్చిన జీవో ఈ రోజు కూడా ప్రాణంతో ఉన్నది. ఆ జీవో ప్రకారంగా మా సొసైటీలకు 5 ఎకరాల స్థలం కేటాయించవలసిందిగా నేను పెద్దల హనుమంతరావు గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, నేను కొత్తది అడగటం లేదు. నిన్నగాక మొన్న ఒక సమావేశంలో మంత్రి గారు హామీ ఇచ్చారు, మీకు సైకిల్ మోటార్లు కళ్ళమ్ముకోవడానికి మోపెడ్లు ఇస్తాం, తప్పకుండా అన్ని ఒకేసారి కాకపోయినా కొన్ని ఇస్తామన్నారు. ఈ రోజు వరకు కూడా దాన్ని మీ పార్టీలో చర్చ జరగలేదు. దయచేసి మేము కళ్ళమ్ముకోవడానికి మోపెడ్లు ఇవ్వవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలను నేను కోరుతా ఉన్నా. మిత్రులారా, మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా బీసీలు ఒకటిగా అంది, గౌడ బంధువులు ఒకటిగా అంది. అది విద్యార్థులకు నచ్చజెప్పండి, విద్యార్థుల సమావేశాలు ఏర్పాటు చేయండి. ఇది ఇక్కడికే సమాప్తమవుతుంది. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకోవాలి. రేపు ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన తర్వాత పిల్లల రిజర్వేషన్ సంగతి ఏంటి? పిల్లల బతుకులేంది? ముదిరాజైన మనోడే, గౌడైనా మనోడే, బెస్తవుడైనా మనోడే, పద్మశాలి మనోడే. ఇంతమంది భవిష్యత్తు కోసం ఈనాడు కంకణం కట్టుకోవాల్సిందిగా గౌడ బంధువులను నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యమంలో మనం ఉన్నాం, ఆ విధంగా మనం కంకణం కట్టుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి మిత్రులారా, పాపన్న గురించి మిగతా గౌండ్ల గురించి అందరూ మాట్లాడి ఉన్నారు. కాబట్టి ఇంకా నేను ఎక్కువ మీకు బోర్ కొట్టియకుండా నేను ఒకటే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారితో, శ్రీకాంత్ గౌడ్ గారితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీసీ సంఘాలను సమన్వయం చేసి బీసీ ఉద్యమాలు, బీసీ విద్యార్థి ఉద్యమాలు డెవలప్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. బీసీ విద్యార్థి ఉద్యమాలు అడ్రస్ చేయనని రోజులు ఉద్యమాలు రేకెత్తవు, చైతన్య బీజాలు నాటాలి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ రేపు రాబోయే బీసీ పిల్లల బతుకులేంటి? ఇంతకుముందు మాట్లాడుతూ మహేష్ అన్న మాట చెప్పాడు, 54% ఉన్నామన్నాడు. 54% దేవుడు ఎరుగా, మాకు 15-20% కూడా రిజర్వేషన్ లేక ఎవరికి డాక్టర్ సీట్లు రావటం లేదు. కాబట్టి మిత్రులారా, ఈ విషయాలను మన కళాశాలల్లో, మన కాలేజీల్లో, విద్యార్థి ఉద్యమాలలో బీసీల గురించి, ప్రాముఖ్యత గురించి చెప్పినప్పుడే మనకు చైతన్యం కలుగుతుంది. కాబట్టి నేను మిత్రులందరినీ మరొక్కసారి కోరుతా ఉన్నా, వేదిక మీద ఉన్నటువంటి యంగ్స్టర్స్ని, పెద్దల్ని, మిత్రులందరినీ కోరుతా ఉన్నా, మీరందరూ మనమందరం కలిసి ఈ బీసీ ఉద్యమాంతో పాటుగా గౌడ జాతిని కూడా దాంట్లో మమేకం చేసి దానికి నాయకత్వం వహించి ఖచ్చితంగా రేపు బీసీలకు రిజర్వేషన్ తగ్గేటట్టుగా జనాభా లెక్కలు తేలిన తర్వాతనే మాకు స్థానిక ఎన్నికలు జరిపేటట్టుగా కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకొని అక్కడున్న ముఖ్యమంత్రి గారికి చెప్పవలసిందిగా నేను మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ, బీసీ ఉద్యమాల గురించి ఆలోచించవలసిందిగా, దాంట్లో గౌడ సంఘాన్ని మమేకం చేయడానికి ఆలోచించవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను కోరుకుంటూ, ఈ సమావేశం నిర్వహించినటువంటి బాలరాజు గౌడ్ గారు సమన్వయ సంఘ పెద్దగా, ఎక్కడ కొట్లాట అయినా, ఏ ఊర్లో గౌన్లోలు కొట్లాడినా హరిచరణ్ గౌడ్ను, మా శ్రీనివాస్ గౌడ్ను ఎన్కేసుకొని, ఎలికెట్ట విజయ్ కుమార్ గారిని ఆయిల్ ఎంకరని ఎన్కేసుకొని అసలు ఊళ్ళో పంచాయతీ ఏంది, గౌన్లోలు ఎందుకు కొట్లాడుతున్నారో పోయి వాళ్ళని సమన్వయం చేస్తున్నటువంటి కార్యక్రమం. నిజంగా ఇలాంటి కార్యక్రమం ఎవరు చేయరా? ఆయనకి ఏం అవసరం ఉంది? చిక్కడపల్లి వండుకుంటే హాయిగా పొద్దంతా టీవీ చూసుకుంటూ కూర్చోవచ్చు. కానీ ఆయన బండి వేసుకొని వాళ్ళని ఎన్కేసుకొని పోయి ఆ ఊర్లో ఉన్నటువంటి గౌడ సంఘాలతో మాట్లాడి సమన్వయం చేస్తూ ఉన్నాడు. నేను మనసారా వారిని అభినందిస్తా ఉన్నా. అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు విద్యార్థి దేశం నుంచి
ఆయన గౌడ బంధు అయినప్పటికీ గౌడ బంధు అయిన పాపన్నాను విగ్రహానికి పూలదండేసిన ఆ పూలదండేసినప్పుడు కూడా ఆయన ఒకటే అంటాడు, బీసీ సంఘాలు బలపడితే బీసీ అధికారం చేతికొస్తుంది. అధికారం చేతికొచ్చిన తర్వాత ఏ విగ్రహాలు పెట్టుకున్నా మనల్ని ఎవడు క్వశ్చన్ చేయడు. ఖాళీ సీనన్నకు ఒక మంత్రి పదవి అధికారం దక్కితేనే బార్లల్లో మోకా దొరికింది, పర్సెంటేజ్ దొరికింది, పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్ దొరికింది, ఇన్ని అవకాశాలు వచ్చినాయి కదా. నీరా సెంటర్ వచ్చింది. మరి ఏకంగా బీసీలే అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. స్వాతంత్ర పోరాటానికి 100 కోట్ల మంది కొట్లాడలేదు. దయచేసి విషయాన్ని మిత్రులను అర్థం చేసుకోవాలి. స్వాతంత్రానికి 100 కోట్లు పోరాటం చేయలే. ఒక్క 40 కోట్ల మంది మాత్రమే, 35-40 కోట్ల మంది మాత్రమే పోరాటం చేస్తే ఆ బ్రిటిషర్ని తరిమి కొట్టిర్రు ఈ భారతదేశం నుంచి. మరి అటువంటిప్పుడు ఒక్క గౌడ అధ్యక్షునికి, ఒక శ్రీనివాస్ గౌడ్కు మంత్రి వస్తే గిన్ని వచ్చినాయి, పొన్నం ప్రభాకర్కి వస్తే గన్ని వచ్చినాయి, మా శ్రీకాంత్ గౌడ్కు ఒక చైర్మన్ చేస్తే ఇన్ని వచ్చినాయి. మరి బీసీలంతా ఒక్కటైతే ఏమొస్తుంది మనకు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, మనం నేను అనేది కాకుండా మనం అనే పదాన్ని వాడదాం. మనం అనే పదాన్ని వాడితే దానికి బలం పెరుగుతుంది. మనం ఒక్కరమే అనుకుంటే అది మనకే పరిమితం అవుతుంది కాదు, అది మొత్తానికి పరిమితం కావాలి. బీసీ సమాజం చైతన్యం కావాలి, బీసీ విప్లవం రావాలి. రేపు నిన్న బంగ్లాదేశ్లో విద్యార్థులకు రిజర్వేషన్ దెబ్బ మీద విద్యార్థులు ఏకంగా ప్రధానమంత్రి భవనాన్ని క్యాప్చర్ చేసిన సంగతి మనం చూశాం. మరి తెలంగాణ గడ్డ మీద బీసీలంతా ఒక్కటైతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇదొక్కటే వేదిక మీద ఉన్న పెద్దలతోటి మిగతా మిత్రులందరితోటి కూడా నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాలరాజన్న గౌడ గారికి, విజయ్ కుమార్ గారికి, వెంకన్న గారికి, అందరికీ నేను, మా మామగారు కూడా, మా అల్లుడు కూడా సమావేశానికి వచ్చాడు చాలా రోజుల తర్వాత, వారికి మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై గౌడ. ఇంత మాట్లాడినాం కదా, ఒక్క చెయ్యన్న లేచిన అది కిందికి వెళ్ళి మీదికి. దేవుడు 2 ఇచ్చిండు, ఒక్కటి కూడా లేపడానికి మనసు ఒప్పకపోతే ఏం ఉద్యమాలు చేస్తారు? మీ పిల్లల్ని ఏం కాపాడుకుంటారు? మస్జిద్ల దగ్గర లేకపోతే దేవాలయాల దగ్గర బిచ్చమెత్తుకుంటారు. ఒకసారి ఊహించుకోండి మన పిల్లల భవిష్యత్ ఏంటో. జై బీసీ. 2 లేపరా అదుర్రా. జై బీసీ, జై గౌడ.